महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. ధనురాశి వారికి సంబంధించి శని యొక్క వక్ర సంచారం ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది? జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు కూడా, అంటే 4 నెలల 15 రోజుల పాటు శని వక్ర సంచారం అనేది జరుగుతుంది. శని సాధారణంగానే స్లో మూవింగ్ ప్లానెట్, రిస్ట్రిక్షన్ ప్లానెట్. అలాగే లాంగ్ టర్మ్గా అన్ని గ్రహాల కంటే ఒక రాశిలో సంవత్సరాల తరబడి ఉండిపోయే గ్రహం. అంటే ఏదైనా మంచి జరిగితే ప్రొలాంగ్డ్గా జరుగుతుంది, చెడు జరిగితే ప్రొలాంగ్డ్గా అలా 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 ఎప్పుడు రా బాబు ఇది వదిలేది అన్నట్టు ఉంటుంది. ఇది శని భగవానుడు మరి వక్రించినప్పుడు, ఫార్వర్డ్ మోషన్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం అనేది ఎలా చూపిస్తుంది? ముఖ్యంగా ధనురాశి వారికి తృతీయ స్థానంలో శని యొక్క వక్రం అనేది ఇప్పుడు జరుగుతుంది. హౌస్ ఆఫ్ హార్డ్షిప్. వీళ్ళకి కొంత ప్రయాణాల్లో ముఖ్యంగా ఎక్కువ అలసట, ఫ్రీక్వెంట్గా, అంటే ఈ క్రోధినామ సంవత్సరంలోనే ఈ 4 నెలల 15 రోజుల్లో మొత్తం 12 నెలల్లో తీసుకుంటే ఈ 4 నెలల 15 రోజుల్లో వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేసే ఆస్కారాలు, అంటే సమ్ మూమెంట్స్, ప్రయాణాలు అంటే తిరుగుతారు, సమ్ మూమెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అని. కిందకి పైకి తిరగడం, అటు ఇటు వెళ్ళడం కావచ్చు. అంటే ఒక యాక్టివేషన్ అనేది, మీరు ఎఫర్ట్ పెట్టడానికి ఏదన్నా ఒక విషయం గురించి మీరు శ్రమిద్దాం అనుకోవటం, ఆ శ్రమని, అంటే ఏదైనా ఒక పని స్పీడప్ చేసే టైంలో ఏమవుతుంది, మనకు ఒక దారి కనిపించినప్పుడు ఇంకా ఆగం. సో ఇక ఆ పనిని ఎలాగ మనం కంప్లీట్ చేసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఇక తెలిసిపోయాక ఇక ఎవరితో పక్కనోడితో పని లేదు, పరిగెడుతుంటాం. ఆ విధంగా తృతీయ స్థానంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి శని యొక్క సంచారం రెట్రగ్రేషన్లో ఎక్కువ మూమెంట్ని, షార్ట్ జర్నీస్లోను సెల్ఫ్ ఎఫర్ట్స్ని ఎక్కువ పెంచుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, జనరల్గా ఏంటంటే షార్ట్ జర్నీస్లో కొన్ని డిఫికల్టీస్ ఉండడం కావచ్చు. అలాగే ఈ కొన్నిసార్లు ఏ పని గురించి అయితే మీరు ఎక్కువగా తిరుగుతున్నారో ఆ పని ఈ 4 నెలల 15 రోజుల్లో వృధా ప్రయాస, లేకపోతే ఈ పని ఇప్పుడు ఈ 4 నెలల 15 రోజుల్లో చేసే పని వల్ల మనకి ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుందా, తప్పకుండా ఆలోచించుకుని చేసుకోవాలి. ఎందుకంటే ఎఫర్ట్ పెట్టే టైం ఇది. మీరు ఎఫర్ట్ పెడతారు, ఒక పని గురించి ఎఫర్ట్ పెడుతున్నారు. ఆ పని ఈ 4 నెలల 15 రోజుల్లో మీరు చేసే పని ఏదైతే ఉందో, ఓకే దీనివల్ల మనకి మంచి ప్రయోజనం ఉంటుంది అనుకుంటే తప్పకుండా దాని గురించి ఎక్కువ తిరగచ్చు. ఈ 4 నెలల 15 రోజులు అయ్యాక అనవసరంగా తిరిగాను రా బాబా 4 నెలలు దాని గురించి అనేటట్టుంటే మాత్రం మనం ఏం చేయలేం. ఆస్ట్రాలజీలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాగ మనం ట్యూన్ చేసుకోవాలి అనేది తెలుసుకోవటం కోసం ఇవన్నీ ఎక్కువ కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ రిలేటివ్స్తో కూడా అంత సఖ్యమైన రిలేటివ్స్ అంటే మీ బంధువులతో కూడా అంత సఖ్యమైన పరిస్థితులు ఈ సమయంలో ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. శని ఎప్పుడైతే తృతీయంలో వక్రించి ఉన్నాడో మీ తోబుట్టువులతో కావచ్చు, మీ రిలేటివ్స్తో కావచ్చు. సో అలాగే ఈ తృతీయంలో ఉన్న శని హార్డ్షిప్ అన్నాం కదా, డెఫినెట్గా మీ యొక్క లైఫ్ గ్రోత్కి సంబంధించి, అలాగే మీరు పెట్టే ఎఫర్ట్కి సంబంధించి మీ ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్ని క్రియేట్ చేస్తాడు ఇక్కడ. సో ఒక పని చక్కగా మనం ఈ హార్డ్షిప్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం అంటే తప్పకుండా మనం ట్రాక్లో ఉన్నాం అనుకోండి, పని చేసేవాడు డబ్బులు, అంతే. సో అలాగా చక్కగా కష్టపడుతూ వీళ్ళు ఫైనాన్షియల్గా, ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది ధనస్థానం నుంచి ధనస్థానం, థర్డ్ హౌస్. ఇక్కడ మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, సంపాదిస్తాం. డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉండటం వల్ల భాగ్యస్థానం మీద తప్పకుండా ఈ సమయంలో లైఫ్ గ్రోత్కి సంబంధించిన స్కిల్స్ కానీ, లెర్నింగ్స్ కానీ, ఉపయోగపడే పనులు కానీ
వాటి గురించి తిరుగుడు కానీ కమ్యూనికేషన్ కానీ ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. సో ఈ క్రమంలోనే ఎప్పుడూ లేనంతగా వాడు పని చేయడానికి వెళ్తే ఏమవుతుందంటే ఆఫీస్కి వెళ్తాడు, వాడి ఫ్లోర్ ఎక్కడో లిఫ్ట్ పని చేయట్లేదు అంటాడు. లేకపోతే ఇక్కడి నుంచి మనకి తప్పకుండా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వెళ్తాడు, ఆడి ఇంటికి వెళ్ళాలి, ట్రాఫిక్లోనే ఉండిపోతాడు. మీరు ఎఫర్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది మెయిన్. లిఫ్ట్ ఆగిపోయి పైకి కిందకి తిరిగి వృధాగా పోతుందా, వర్షాలు పడి ట్రాఫిక్ జామ్ అయిపోయి మీ ఎఫర్ట్ మీ శ్రమ అంతా అక్కడ వేస్ట్ అయిపోతుందా, కరెక్ట్గా యూటిలైజ్ అయ్యి మీరు అనుకున్న పని కంప్లీట్ అవుతూ దాని నుంచి మీకు మంచి టార్గెట్స్ రీచ్ అయ్యి పేరు వస్తుంది. సో ఇలాగా మనం చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, పెట్టే ఎఫర్ట్స్ కృషి ఏదైతే ఉందో అది ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ఎక్కడ అది మనకి గెయిన్ అవుతుంది అనేది చూసుకుంటూ ముందుకెళ్తే ఈ టైంలో ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తే తృతీయం నుంచి 1000 స్థానాన్ని కూడా మరి శని ఆస్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి కొన్ని ఖర్చులు అనేవి షార్ట్ జర్నీస్ రీచే కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి కూడా ఈ 4 నెలల 15 రోజుల్లో ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా ధనుసు రాశి వారికి సంబంధించి తృతీయ స్థానంలో ఉన్న శని మీరు చేసే హార్డ్షిప్ మీద, సెల్ఫ్ ఎఫర్ట్స్ మీద ఈ 4 నెలల 15 రోజులు ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసే ధనుసు రాశి వారికి ఇక్కడ వీళ్ళకి గురుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, ఎక్కువ అలసిపోయే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే రోగ శత్రుస్థానంలో రాశ్యాధిపతి ఉండటం వల్ల ఇంత ఎఫర్ట్ పెడుతూ ఉంటే ఆరోగ్యం కూడా సహకరిస్తూ ఉండాలి కదా. సో ఈ పెట్టే ఎఫర్ట్స్కి ఈ ఆరోగ్యం సహకరించడానికి కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఈ 4 నెలల 15 రోజులు రెండూ బ్యాలెన్స్ చేసుకోకపోతే కష్టంతో పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో ధనుసు రాశి వారి కేర్ తీసుకుంటుంటే సరిపోద్ది. సో ఎప్పుడు అంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎప్పుడు అంత హార్డ్షిప్ చేయాల్సి వస్తుంది అనేది వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఇదిగో ఈ డేట్లో మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనే విషయం తెలుస్తుంది. అంటే ఇంకా మన ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకుంటే వీక్లీ రాశి ఫలాల్లో ఆ విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.